ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఇర్ఫాన్ గారి మీదున్న తర్వాత ఆరోపణ, ఈయన ఎప్పుడూ కూడా ప్రెషర్లోనే ఉంటారు. ఇర్ఫాన్, మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు మీరు ఎప్పుడు కూడా ఒక ప్రెషర్లోనే ఉంటారట, ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారట. నా మొహం చూస్తే అలా అనిపిస్తుందేమో, కానీ నేనేం ఆలోచించను. మీ వైఫ్ ఇంటర్వ్యూ ఒకటి చూసాం, అందులో ఆవిడ ఏమన్నారంటే పర్ఫార్మెన్స్ విషయంలో ఆయన ఎప్పుడు కూడా టెన్స్డ్ గానే ఉంటారు, పిచ్చి పట్టినట్టుగా ఎప్పుడు మెగ్లోమేనియాలోనే ఉంటూ ఉంటారన్నారు. అది అప్పట్లో నేను ఎన్ఎస్డి పూర్తయి బయటకొచ్చిన తర్వాత ఆ క్రాఫ్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. అప్పుడు ప్రెషర్ బాగా ఎక్కువగా ఉండేది. నేను ఎన్ఎస్డి నాకు బాగా నేర్పిస్తుందని అనుకున్నాను. ఒక మాటలో చెప్పాలంటే మీరుగానే ప్రాక్టీస్ ద్వారా నేర్చుకుని తెలుసుకోవాలి. ఆ తర్వాత దానికి ఒక ప్రాసెస్ ఉంది. ప్రాక్టికల్గా మనం అంతా చదివి పూర్తి చేసి తెలుసుకోవడం. కానీ ఇది అటువంటిది కాదు, ఇది వేరే ప్రాసెస్. డాన్స్ అదే వస్తుంది, పాటలు కూడా అవే వస్తాయి. బట్ నేను యాక్టర్ని కాదు కదా, సో నేర్చుకోవాల్సి వచ్చింది. దాంతో నేను యాక్టింగ్ నేర్చుకోకుండా ఇక్కడ ఎలా ఉండగలను అని అనిపించింది. అందువల్ల నాకు కాస్త ప్రెషర్ ఉండేది, కానీ ఇప్పుడేం లేదు. సరే, అయితే మీరు మాకు దీనికి కారణమేంటో చెప్పండి. మీ పేరు షహాబ్జాదే ఇర్ఫాన్ అలీ ఖాన్. అవును. మీరు ఆ పూర్తి పేరుని కత్తిరించి చిన్న చేసేశారు. అవును. మీరు పెరిగిన తర్వాత దాన్ని ఇంకా చిన్న చేసేశారు. ఇంకా పెరిగిపోయానంటే నేను ఇర్ఫాన్ కూడా కట్ చేస్తాను. ఒకవేళ దీనికి ఇదే కారణమా? మీరు ఖాన్గా ఉన్నందువల్ల అమెరికా ఎయిర్పోర్ట్లో మీ బట్టలు ఊడగొడతారని భయపడ్డారా? పాస్పోర్ట్ అది విషయం ఏమిటంటే, ప్రాబ్లం ఏంటంటే మనం పాస్పోర్ట్లో సర్నేమ్ రాయాల్సి వస్తోంది. ఇక్కడ ఎన్నో డిపార్ట్మెంట్స్ అలా ఉన్నాయి. మన మతం ఏమిటో చెప్పి తీరాలి. నా దృష్టిలో మాత్రం మతం అనేది ఒక ప్రైవేట్ విషయం. అది మనకి మన దేవుడికి మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధం, పూర్తిగా ప్రైవేట్ విషయం. దాన్ని ఏ ఫామ్లోనూ రాయవలసిన అవసరం లేదు. లోకాన్ని నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. అయితే నా ప్రశ్న ఏంటంటే, మీకు ఖాన్ అనే పేరున్నందువల్ల మిమ్మల్ని అమెరికన్ ఎయిర్పోర్ట్లో ఎప్పుడైనా అండర్ అరెస్ట్? అవును, ఎయిర్పోర్ట్లో ఒక్కసారి కాదు ఎన్నోసార్లు అడ్డుకున్నారు. అది నాకు ఎంతో కష్టం అనిపించింది. ఒకసారి వాళ్ల మీద నేను విసుక్కున్నాను కూడా, నన్ను అడ్డుకున్న పోలీసుల్ని. నేను వాళ్లతో, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ మీ ఏ వీసా, వై డూ యూ ఇష్యూ ఏ వీసా టు మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ ఇట్ అని. దాంతో వాళ్ళు కొంచెం విచిత్రంగా రియాక్ట్ అయ్యి ఏం చెప్పారంటే, ఆర్ యూ థ్రెటనింగ్ మీ అని చెప్పారు. నేను ఇది థ్రెటనింగ్ ఏమీ కాదు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అన్నాను. వాళ్ళు కాస్త విచిత్రంగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఇమిగ్రేషన్ని క్రాస్ చేస్తున్నప్పుడు పాస్పోర్ట్ని తీసి చెక్ చేసి జస్ట్ వెయిట్ అని ఒక మాటని తేలిగ్గా చెప్తారు. సడన్గా లేచి పాస్పోర్ట్ని క్లోజ్ చేస్తారు. తర్వాత ఇద్దరు పోలీసులు వచ్చేస్తారు. వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి, పిస్టల్స్ ఉంటాయి. వాళ్ళు మనల్ని తీసుకువెళ్ళి ఒక రూమ్లో కూర్చోబెట్టేస్తారు. అక్కడ మనమేమీ మాట్లాడలేం, ఫోన్స్ చేసుకోలేం, ఫోన్ని టచ్ చేయడం కూడా కుదరదు. మనల్ని పికప్ చేసుకునే వెహికల్కి కాల్ చేయలేం, మాట్లాడకుండా మౌనంగా కూర్చోవాలి. జస్ట్ సిట్. సార్ ఏమైంది? జస్ట్ సిట్. ఫోన్ నో. అప్పుడు మన మీదే విసుగొస్తుంది. ఇది ఒక హ్యూమిలిటీ అయిన విషయం. మనం వాళ్ళతో నా పేరు ఇంకొకరి పేరుతో సిమిలర్గా ఉందా అని అడిగినా వాళ్ళు ఏమీ చెప్పరు. మన మాటకి రిప్లైయే ఇవ్వరు. క్లియర్ అయిన తర్వాత కారణం ఏమిటని అడిగితే, గో ప్లీజ్ గో. ఖాన్ అనే పేరుని మీ పేరు నుంచి తొలగించిన తర్వాత ఇదంతా మీకు కొంచెం ఈజీగా మారిందా? ఏది ఈజీగా మారలేదు. పాస్పోర్ట్లో ఖాన్ అనేగా ఉంది. సో అందులోంచి నేను బయటపడలేకపోయాను. అందువల్ల ఎప్పుడు నేను వెళ్ళినా ముందుగానే వాళ్ళకి చెప్పేస్తాను. ప్రొడక్షన్స్ పిలిచారంటే నేను ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయను. ఒకవేళ వాళ్ళు చెక్ చేస్తే నేను వెనక్కి వెళ్ళిపోతాను అని. వాళ్ళు భయపడిపోతారు. నేను ముందే చెప్పేస్తాను, నన్ను ఎక్స్ట్రా చెక్ కానీ మీరు చేయకూడదు అని. హాలీవుడ్లో చాలా సినిమాలు చేశారు, మిమ్మల్ని గుర్తుపడతారు కదా? నో, వాళ్ళ సిస్టమ్ ఎలాంటిదంటే వాళ్ళ సిస్టమ్ని ఎక్కువగా ఫాలో అవుతారు. నేను వాళ్ళకి ఎవరినో తెలుస్తుంది, అయినా కూడా వీళ్ళలో ఏవైనా ఉందేమోనని చెక్ చేస్తారు. వాళ్లకు బాగా తెలుసు ఇతను స్పైడర్ మ్యాన్ సినిమాలో యాక్ట్ చేసిన వాడేనని. అయినప్పటికీ బట్ స్టిల్. సలాం ముంబై నుంచి స్పైడర్ సినిమా వరకు మీ ప్రయాణంలో చాలా అచీవ్మెంట్ చేశారు. ఇందులో మీకొక తోడుగా ఉంటుంది సార్, చాలా తోడుగా ఉంటుంది. అది మీ కళ్ళు. అదేంటంటే మీ కళ్ళే సగం యాక్టింగ్ చేస్తుంది. అది మీ వరం అనుకుంటా. సో అది మీరు అన్ని సినిమాలో యూజ్ చేస్తారా? మీరిచ్చిన కాంప్లిమెంట్కి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నారు. చూడండి, ఇందులో ప్రత్యేకంగా నా ప్రయత్నం అంటూ ఏమీ లేదు, అంతా ఆ దేవుడిచ్చిందే. బట్ ఈ కళ్ళకి సంబంధించి మీరు ఏం చేస్తున్నారో, మీలో ఎలాంటి ఆలోచనలుంటాయో అవి మీ కళ్ళల్లో ఇంప్రెషన్గా బయటకొచ్చేస్తాయి. తర్వాత జీవితంలో నాకు ఎన్నో లోపాలున్నాయి, ఎన్నో కష్టాలున్నాయి. ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కళ్ళల్లో కనిపించవచ్చు. సో వీటిని మనం డెలిబరేట్గా యూజ్ చేయలేం.
సో నేను డెలిబరేట్గా నా కళ్ళని ఇలా చేస్తే ఇలా కనిపిస్తాయని ఎప్పుడూ యూజ్ చేయలేదు. మీరు యూజ్ చేయలేదా? లేదు, ఎప్పుడూ యూజ్ చేయలేదు. బట్ ఇస్ ఇన్ఫెక్టిబుల్ సార్. ఇట్స్ ఏ Thank you. కాంప్లిమెంట్. Thank థ్యాంక్ you యూ so సార్. మీ ఫ్రెండ్ క్యాంప్ షుగర్ ఇంటర్వ్యూ నేను చదివాను. అందులో ఒక ఇంటర్వ్యూలో ఈయన సెక్స్ అపీల్ అది ఇంటెలెక్చువల్ అమ్మాయిల్ని మాత్రమే అట్రాక్ట్ చేస్తుందట. ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే అది మిగిలిన వారిని హిట్ చేయదు అని. అది ఆయన గొప్పతనం. కానీ మీరు మిగతా వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయాలని అంటున్నారా? చేసి తీరాలి. అది మిగిలిన వారిని కూడా అట్రాక్ట్ చేయాలి కదా. ఎందుకంటే నా దృష్టిలో ఎంతో ముఖ్యమైంది ఇదే కదా. ఆడవాళ్ళు ఎలా చూస్తారో, వాళ్ళకి నా మీద ఉన్న అట్రాక్షన్ ఏమిటి, ఒకవేళ వాళ్ళు నా కోసం ప్రార్థించారంటే నా జీవితం సక్సెస్ అయినట్టే కదా, జన్మ సాఫల్యమైనట్టే. దానికి కళ్ళని వాడాలంటారా? అప్పుడప్పుడు సార్ 1988 సలాం బాంబే నుండి సహేబ్ బేబీ గ్యాంగ్స్టర్ రిటర్న్స్ వరకు మీ కెరీర్లో మీరు చాలా బాగా పయనించారు. సార్, మీకు సంబంధించినంతవరకు చాలా టఫెస్ట్, చాలా కఠినంగా ఉన్న రోల్ ఏదో చెప్తారా? యాక్చువల్గా నా సినిమా లైఫ్ ఆపై ఎంతో ఛాలెంజింగ్ అని చెప్పాలి. అందుకో కారణం కూడా ఉంది. అందుకు నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అందుకు నాకు పెట్టిన డిమాండ్స్, నేనొక ఫ్రేమ్ వర్క్లో వర్క్ చేసి తీరాలి. ఆ తర్వాత ఒకసారి ఫిలిం షూట్ జరిగాక ఒక యాక్టర్తో దాన్ని పూర్తిగా స్క్రాప్ చేసేశారు. వాళ్ళు ఇంకొక యాక్టర్ని పిలిచాక అతనితో నేను ఫుల్ మూవీ చేయాల్సొచ్చింది. ఒక్కోసారి ఆ సీన్ని రీషూట్ చేస్తూ ఉంటారు, కానీ ఎమోషనల్స్ అనేవి కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. అందులో లాస్ట్లో నా స్పీచ్ ఉంటుంది. ఆ బైక్ మీద అది వినడానికి ఎంతో కష్టంగా ఉంటుంది. అది ఒక రోల్. ఇంకోటి ఇన్ ట్రీట్మెంట్ అని ఒక సిరీస్, ఏబ్రియల్తో ఇన్ ట్రీట్మెంట్, దాని 3rd సీజన్. అందులో నా స్టోరీ ఉంటుంది. నా మీద తర్వాత ఒక ఫుల్ సిరీస్ కూడా వచ్చింది. అదెంతో కష్టం. నేమ్సేక్ క్రాక్ చేయడం అనేది ఎంతో కష్టం. దీనికి కారణం ఏంటి? హాలీవుడ్లో మీకు చాలా చిన్న రోల్స్ దొరుకుతూ ఉంటాయి. ఆ తర్వాత ఫిలిం రిలీజ్కి ముందు దాన్ని బాగా కట్ చేసి ఇంకా చిన్న చేస్తారు. మీకు అది నచ్చింది, కానీ ఇక్కడ పెద్ద రోల్స్ ఇస్తుంటే మీకు నచ్చలేదా? హాలీవుడ్లో యాక్ట్ చేయడం అంటే అవి చిన్న రోల్స్ అనే విషయం నేను చెప్పలేను. మీరు స్పైడర్ మ్యాన్ వదిలేయండి. నేమ్సేక్ గురించి చెప్పాలంటే ఆ సినిమాలో నాది పెద్ద రోల్ ఏం కాదు, కానీ సినిమా చూశాక మెయిన్ స్టోరీ నా మీద రన్ అవుతుంది అనిపించింది. నాదే మెయిన్ రోల్ అయింది. తర్వాత లైఫ్ ఆఫ్ పై సినిమా గురించి చెప్పాలంటే అందులో కూడా చిన్న రోలే. అవును, చిన్నదే, కానీ చిన్న రోల్ అయినా కూడా అదే సెంట్రల్ రోల్ అయింది. సినిమా పూర్తవుతూ క్లైమాక్స్ సీన్లోకి వచ్చేటప్పటికి ఫుల్ యాక్షన్ ఉంటుంది, ఇంకా ఏదేదో జరుగుతుంది. ఆ డైరెక్టర్ ఫుల్గా నా పెర్ఫార్మెన్స్ మీదే ఆధారపడి ఉంది అని చెప్పారు. దాంతో ఆయనంతా నా భుజాల మీద పెట్టేశారు. సముద్రం మీద ఫుల్ జర్నీ, 100 కోట్ల రూపాయల ఖర్చు అంతా నీ భుజాల మీదే ఉంది, నువ్వు సరిగ్గా చేయలేదంటే సినిమా ఆడదు అన్నారు. సో అంత పెద్ద బాధ్యతని నిర్వర్తించారంటే అది డెఫినెట్గా చిన్న రోల్ అని మనం చెప్పలేం.